అడవుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని నర్సాపూర్ ఎఫ్ఆర్ఓ దివ్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన వనదర్శిని కార్యక్రమంలో డిగ్రీ మరియు పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అలాగే అడవుల్లో పెరిగే చెట్ల ప్రాముఖ్యత మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. 11వ రోజు వనదర్శిని కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా మన భారత రాజ్యాంగం కూడా చెప్పిన విధంగా ఆర్టికల్ 51లో ప్రతి పౌరుడి యొక్క బాధ్యత పర్యావరణ పరిరక్షణ అనేది మేము ఇన్ని రోజులు కూడా ప్రత్యేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టి తెలియపరచడం జరిగింది. దాంతో భాగంగా నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి మన ఫ్యూచర్ జనరేషన్ ఎవరో కాదు ఈ పిల్లలు. సో కాబట్టి ఈ పిల్లలు ముందుగా పర్యావరణ పరిరక్షణ మీద వాళ్ళకి ఒక పూర్తి అవగాహన అనేది రావాలనే ఉద్దేశంతో ఈరోజు నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క మొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా చెట్లు ఎందుకు మనకు అవసరం, అడవులు ఎందుకు పరిరక్షించుకోవాలి అనే ప్రతి ఒక్క ఐటమ్ మీద వాళ్ళకి క్లియర్ కట్గా ఒక అవగాహన అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రతి ఒక్క నర్సాపూర్ రేంజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి అడవులను నరకండి, అడవులను కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి. జై హింద్.